అన్నిటికంటే ముందుగా ఒక వార్త పట్టుకొచ్చేసిన అదైతే చూడాలి కదా, చాలా చూసేద్దాం. ఒక్కోటి అన్ని సాగబెట్టుకుంటూ పోతున్నారు తెలంగాణ సర్కారు వాళ్ళు. తాపకో శుభవార్త చెప్తున్నారు. ఇప్పటికే ఇంకో 2 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిన సర్కారు వాళ్ళు ఇప్పుడు సింగరేణి కార్మికులకు నోరు తీపి చేసే ముచ్చట చెప్పిర్రు. 43,000 మంది సింగరేణి కార్మికులకు ఒక్కొక్కరి పేరు మీద ₹1,00,00,000 ప్రమాద బీమా చేసిర్రాట. ఇన్సూరెన్స్ చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చేపట్టడం జరగటమే కాకుండా ఈరోజు లాంచ్ కూడా చేస్తూ ఉన్నారు. నాకు తెలిసినంతవరకు కార్మిక లోకానికి, సంక్షేమ రాజ్యానికి ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజుగా నేను భావిస్తూ ఉన్నాను. ₹1,00,00,000 ఇన్సూరెన్స్ చేయటం అనేది ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. సింగరేణి మీద రూపాయి వజను పడకుండా సర్కారే ఇస్తదట అన్ని పైసలు. పనిల పని పాత సర్కారోళ్లను గట్టిగానే ఆర్చుకున్నాడు సీఎం సారు. రైతు బంధు ఎందుకు ఆలస్యం అవుతున్నదో చెప్పుకొచ్చిండు. ఇప్పటి వరకు రైతు బంధు అనర్హులకు 22,000 కోట్ల రూపాయలు ఇచ్చిందని ఒక అంచనా వచ్చింది. 22,000 కోట్లు అనేది దేన్ని అంటారు ప్రభాకర్? అంటే అసలు లేఅవుట్లు అయిపోయి ఇండ్లు కట్టుకున్న కాలనీలకు, రోడ్లకు పోయిన భూములకు, గుట్టలకు, రాళ్లకు, రప్పలకు బుద్ధి జ్ఞానం లేకుంటే ఎట్లా పడితే ఎడాపెడా చేస్తే ఈ 5-6 ఏళ్లలోనే 22,000 కోట్లు అనర్హులకు వచ్చినాయని చెప్పి నిన్నమన్నే పత్రికలలో నేను చదివిన. ఎంపీ ఎలక్షన్లకు ముందు సర్కారోళ్ళు గ్యారంటీలు అమలు చేసుకుంటేనే కొత్త ఇగురం చేసుకుంటా పాతార పెంచుకుంటారు. ఏమైతే గాని రెక్కలు ముక్కలు చేసుకొని తిప్పలబడే కార్మికుల కొరకు సర్కారోళ్ళు మంచి నిర్ణయమే చేసిర్రు అనుకుంటారు పబ్లిక్.